వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి మెడ్రాస్ వచ్చారు. ఆయన గల భగత్ సింగ్ గారిని కలవడానికే ఎక్కడి నుంచి వచ్చారు? ఆస్ట్రేలియా నుంచి మెడ్రాస్ వచ్చారు. మెడ్రాస్ వచ్చి వారిద్దరు వెయిట్ చేస్తున్నారండి. వైట్ పీపుల్ వాళ్ళు ఆయన చాలా హ్యాండ్సమ్ ఉండేవాడు. ఇంత వాళ్ళు 6'2" వాళ్ళ మినిమం హైట్ 2, ఆమె 6 ఉండేదండి. చాలా చక్కటి ఫ్యామిలీ, మంచి కొత్తగా పెళ్ళైన జంటలాగా ఉన్నారు. వాళ్ళు వచ్చారు భగత్ సింగ్ గారు కలుద్దామని. భగత్ సింగ్ కలుద్దామంటే ఒక బ్రదరు భగత్ సింగ్ గారు పరిచయం చేసే బ్రదరు వాళ్ళు పొద్దున్న ఉదయం 9:30-10 గంటలకంతా వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి హోటల్లో దిగి, చాలా ధనవంతులు, ఆయన కలవడానికి వచ్చారు. వచ్చి ఫ్రెష్ అయ్యి 10 గంటలకల్లా వచ్చారండి. వచ్చేసరికి భగత్ సింగ్ గారు కలవాలన్నాడు. ఎవరు కావాలి? భగత్ సింగ్ గారు. ఈ బ్రదర్ వెళ్ళి నెమ్మదిగా వెళ్ళి ఆ కట్టను తీసి చూశాడు. భగత్ సింగ్ గారి గది జోష్ అమ్మాలో చూసిన వాళ్ళు చేయొద్దండి. మెడ్రాస్ జోష్ అమ్మాలో ఆ బిల్డింగ్ పైన ఉంటుంది. మెడ్రాస్ వెళ్తే ఆ గది చూసేసిరండి. భగత్ సింగ్ గారి గది ఫస్ట్, భగత్ సింగ్ గారి మొదటి గది చెప్పండి. భగత్ సింగ్ గారి యొక్క మొదటి గది అది. ఇప్పుడు ఎబ్రోన్లది తర్వాత అసలు మొదటి స్టార్ట్ చేసింది భగత్ సింగ్ గారి ప్రార్థన గది. ఆ గదిలోకి వెళ్ళి ఆ కట్టెను ఇట్లా తీస్తే భగత్ సింగ్ గారు మోకరించున్నాడు. సరే, డ్యూటీ ఏంటంటే టేబుల్, భగత్ సింగ్ గారు అక్కడ భోజనం చేసిన టేబుల్ కూడా ఉంది. ఆ టేబుల్ భగత్ సింగ్ గారు భోజనం చేసిన టేబుల్. ఆ బ్రదర్ వంట డ్యూటీ, బ్రదర్ది వంట డ్యూటీ, టేక్ కేర్ డ్యూటీ అయింది. ఈ వంట చేసే వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి ఆయనకి ఇష్టమైనవన్నీ చేసి టేబుల్ మీద పెడతారంట. భగత్ సింగ్ గారిని వచ్చి బ్రదర్ బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది అని చెప్పేంత ధైర్యం ఎవరికి లేదు. టేబుల్ మీద పెట్టేది మాత్రం డ్యూటీ, కరెక్ట్గా పెట్టాలి. అన్నీ ఇంత తెలుస్తలేదు. ఎడమ వైపు స్పూన్లు, కుడి వైపున స్పూన్లు పెట్టాలా, ఎడమ వైపున వాటర్ గ్లాస్ పెట్టాలా, అది రూల్. మీకు అర్థమైందో లేదో? ఎడమ వైపున ఏం పెట్టాలా? వాటర్ గాజు. భగత్ సింగ్ గారు, నేను ఎవరి దగ్గర టేబుల్ డ్యూటీ 2 ఏళ్ళు చేశాను. అంటే పెద్దలకు భోజనం వడ్డించేది 2 సంవత్సరాలు చేశాను. పెద్దలకు భోజనం వడ్డించేది 2 years చేసిన. ఆ 2 yearsలో వాళ్ళు చెప్పారు, ఇట్లా భగత్ సింగ్ గారు ఇట్లా క్రమం ఇది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, కరెక్ట్ టైంకల్లా డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఉండాల. ఏది కూడా స్టీల్ పాత్రలు వాడరు భగత్ సింగ్ గారి టేబుల్ మీద. చెప్పండి, స్టీల్, అది రూలు. ఏది స్టీల్ పాత్రలు అన్ని పింగాని వాడాల. గాజు పింగానే, బౌల్స్ పింగానే, తినే ప్లేట్లు పింగాని, స్పూన్లు మాత్రం స్టీల్. అవి స్పూన్లు ఇలా ఉంటాయి, నీళ్ళు ఇక్కడ ఉంటాయి, జగ్గిడ ఉంటుంది. కరెక్ట్గా అన్ని ఏ రోజుకి ఆ రోజు నీట్గా పెట్టాలి. అన్నీ రెడీగా ఉన్నాయి. కానీ భగత్ సింగ్ గారిని వచ్చి పిలిచేంత ధైర్యము వీళ్ళు వచ్చి వెయిట్ చేస్తున్నారు. టేబుల్ మీద భోజనం ఉంది, వడ్డించే మనిషి ఉన్నాడు, తినడానికి మనిషి రావట్లే. చూశాడు బ్రదర్ ఈజ్ ప్రేయింగ్. వీళ్ళు వెయిట్ చేశారండి. ఓకే, ప్రేయర్ అంటే 1 గంట సేపు చేస్తాడా, అరగంట చేస్తాడా, లంచ్ కన్నా వస్తాడు కదా అని వెయిట్. అప్పుడు టైము 12:30, 1 గంట అయిందండి. బ్రదర్ చెప్పండి. ఈయన మళ్ళీ వచ్చాడంట. వచ్చి మళ్ళీ కట్టను తీశాడంట. తీస్తే బ్రదర్ ఈజ్ ప్రేయింగ్, బ్రదర్ ఈజ్ ప్రేయింగ్. మళ్ళీ అయిపోయింది. మళ్ళీ సాయంత్రం 4:30 టీ కన్నా వేస్తాడేమో. వచ్చా టీ రెడీ చేశాడు. లంచ్ మళ్ళీ టేబుల్ మీద వస్తుంది. 2 గంటల దాకా 3 దాకా చూస్తారు టేబుల్. చెప్పండి, మీకు అర్థం కాలే? తీసేయాలి, ఎవడు తినకుండానే తీసేయాలి. మళ్ళా ఈయన వెయిట్ చేస్తున్నాడు. ఈయన మళ్ళీ వచ్చాడు, టీ కని అన్నీ పెట్టాడు. బ్రదర్ టీ అని చెప్పడానికి ధైర్యము, బ్రదర్ ప్రార్థన చేశాడు. కట్టను తీసి చూస్తే బ్రదర్ ప్రార్థన, శబ్దం పిల్లిలాగా నడవాలా. చూసి బ్రదర్ ప్రేయర్ చేస్తున్నాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ డిన్నర్కి వెయిట్ చేశారంట. ఆస్ట్రేలియా నుంచి వచ్చారండి వాళ్ళు డిన్నర్కి వస్తారని వెయిట్ చేశారంట. అప్పుడు నైట్ 11 o'clock భగత్ సింగ్ గారు మెట్లు దిగి కిందికి వచ్చారు. వీళ్ళు వచ్చారు, భగత్ సింగ్ గారు వెయిట్ చేస్తున్నాడు. భగత్ సింగ్ గారు కూర్చొని వాళ్ళు భోజనం తీసుకెళ్ళారంట. భోజనం చేశారంట. అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తున్నారంట, మేము కలిసి సేవ చేస్తే ఇతనితోనే సేవ చెయ్యాలి అని డిసైడ్ చేసుకొని ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. ఒక మాట అన్నాడు, బ్రదర్ వీ వాంట్ టు ఫాలో యూ అన్నాడు. డోంట్ ఫాలో మీ, యూ ఫాలో జీసస్ అన్నాడంట. మేము మిమ్మల్ని వెంబడించాలని వచ్చామంటే నన్ను కాదు మీరు వెంబడించాల్సింది, మీరు ప్రభువును వెంబడించండి అని చెప్పి వాళ్ళకి ప్రార్థన చేసి భగత్ సింగ్ గారు జోష్ అమ్మాలో చేర్చుకున్నాడు. ఫారిన్ ఆ దినాల్లో హెబ్రోన్లో మన ఇండియన్ బ్రదర్స్ సిస్టర్స్, ఒక తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, కన్నడ వాళ్ళు ఒక 50 మంది ఉంటే, ఫారినర్స్ ఒక 20 మంది ఉండేవాళ్ళంట ట్రైనింగ్కి. ఏంది ట్రైనింగ్కి? బ్రదర్ వర్నర్ టిడ్జే, బ్రదర్ బిల్ థామ్సన్, బ్రదర్ ఉమాడే, తర్వాత నాకు తెలిసి బ్రదర్ జాన్ రిచర్డ్, బ్రదర్ విమ్, వాళ్ళు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు భగత్ సింగ్ గారిని చూడడానికి. మేము వాళ్ళని చూసాం కనుక వారిని అడిగాం, మీరు ఎక్కడ బ్రదర్ అంటే, వీ హియర్ ఓన్లీ, వి సౌండ్ లైక్ యూ, మేము మీలాగే ఇక్కడ హెబ్రోన్లో నేర్చుకున్నాం,
అని వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అయితే నా అంశం ఏంటంటే అలా గోల్స్వర్ది మిస్సెస్ గోల్స్వర్ది వాళ్ళు ప్రిన్సెస్ అంటారు. షీజ్ ఎ ప్రిన్సెస్, ఒక యువరాణి ఆమె హెబ్రోన్లో జోషమ్మలో అంట్లు తోమేదంట. ఆమె ప్రొద్దున చీర కట్టుకొని జోషమ్మలో ఊడ్చేదంట. ఆమె అందరిలాగే మామూలు మనిషిలాగా ఆ మామూలు ముతగా, అప్పట్లో ఇంత ఖరీదైన చీరలు లేవు, ముతగా కాటన్ శారీస్ కట్టుకొని జోషమ్మలో అందరితో పాటు సమానంగా ఉండేదంట. ఆమె చనిపోయిన తర్వాత ఆమె భర్త ఆమెకున్న ఆస్తి ఎంత అనేది నేను చదువులో చెప్పలేను, ఆస్ట్రేలియా కరెన్సీతో 300 కోట్లు అంటది. మీకు అర్థమైందో లేదో? ఆస్ట్రేలియా కరెన్సీతో ఎంత? 300 కోట్లు ఆస్తి మొత్తము భక్సింగ్ గారి పేరట సొసైటీకి రాసేశాడు ఆయన. ఇది జరిగింది, ఇది వాస్తవం. అయితే ఆ డబ్బు మన ఇండియాకి తీసుకురావడానికి ఇంతవరకు ఎవరికి వల్ల కావట్లే, అది అట్లే ఉంది. ఎక్కడ? ఆస్ట్రేలియా. అయితే నా విషయం ఏంటంటే ఆయన 2006లో ఈ గోల్స్వర్ది కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అంత ధనవంతులు కూడా ఏమి ఆస్తి మళ్ళీ వెనక్కి పోకుండా, ఆ డబ్బును వాళ్ళు ఆశించకుండా భక్సింగ్ గారిని వెంబడించుకుంటూ వాళ్ళ జీవితాలను ముగించారు. భక్సింగ్ గారు చనిపోయిన వెంటనే ఒక స్పెషల్ బులెటిన్ రిలీజ్ చేశారు ఫిలిప్ గారు. ఇది 2000 సెప్టెంబర్ 17 సంభవించిన తర్వాత ఒక స్పెషల్ బులెటిన్ విదిన్ 1 వీక్ లోనే వచ్చేసింది. ఓపెన్ చేసి చూశాను, ఇటువైపు ఉంది సి రేమండ్స్ గోల్స్వర్ది. హీ టాట్ us టు ప్రే. ఏమన్నాడు? ఆయన మాకు ప్రార్థన చేయ నేర్పెను. ఎవరు? భక్సింగ్ గారికి నమస్సుమాంజలి, శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన ఒక ఆర్టికల్ రాశాడు. ఏం చేశాడు? ఆయన మద్రాసు పట్టణానికి వచ్చినప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరినీ ఏజెఫ్ లాక్ గారిని, రేమండ్స్ గోల్స్వర్ది గారిని తీసుకెళ్లి సముద్ర తీరాన్ని తీసుకెళ్ళాడు. ఎక్కడికి? ఏం చేస్తారా అని పోయినారంతా, ఆయనతో పాటు బృందము. సూర్యోదయ కిరణాలు పడకమునిపై కూర్చున్నారంట. ఆ వెచ్చని కిరణాలు పడుతూ ఉన్నాయి, సముద్రపు ఇసుక రేణువుల మీద సూర్యోదయ కిరణాలు పడుతూ ఉంటే వెచ్చగా మా మోకాలను ఆహ్వానిస్తూ ఉన్నాయి అని చెబుతూ ఆయన అద్భుతమైన రచయిత. మోకాలు వంగారు అంట, ప్రార్థన చేయడానికి పూనుకున్నారు. ఇక కళ్ళు తెరిచే సమయానికి సూర్యోస్తమయ కిరణాలు వారి ముఖాల మీద ప్రసరిస్తూ ఉంటే కళ్ళు తెరిచారంట. అప్పుడే 12 గంటలు అయిపోయాయా? ఏం నేర్పించాడు? భక్సింగ్ గారి గురించి ఏదైనా చెప్పయ్యా చచ్చిపోయారని చెబితే ఏం చెప్తున్నాడు ఆయన? మాకు నేర్పించారండి అని రాశాడు. వాట్ ఎ టెస్టిమనీ. ఈ స్థానిక సంఘానికి పునాది ప్రార్థన.